చందమామ కథలు. కీచు కీచు పిశాచాలు. ఒకనాటి సాయంకాలం వేళ పోలవరం నుంచి అయినవరానికి 6 ఎడ్ల బండ్లలో ఒక పెళ్లివారి బృందం వెళుతున్నది. అక్కడి ఉమారామలింగేశ్వరాలయంలో పెళ్లి జరిపిస్తామని ఆడపెళ్లి వారికి మొక్కు ఉన్నదట. అన్ని బండ్లకు వెనుకగా వస్తున్న ఎడ్ల బండిలో వంటవాళ్లు సారెబుట్టలతో సర్దుకుని కూర్చున్నారు. బండ్లన్నీ అయినవరానికి ఒక కోసు దూరంలో ఉండగా వంటవాళ్ల పెద్దకు సున్ని ఉండల బుట్ట వెంట తేవడం లేదని తెలియవచ్చింది. అతను పక్కన ఉన్న రామబ్రహ్మం అనేవాడి భుజం తట్టి, ఒరేయ్, ఇక్కడున్న వాళ్లలో నువ్వే 25 ఏళ్ల నవయువకుడివి. మిగతా వాళ్లకు గాడిపోయి దగ్గర నిలబడి వంటలు చేసే ఓపిక తప్ప అలా కాలు సాచి 4 అడుగులు వేసే ఓపిక పోయింది. నువ్వు తిరిగి మన ఊరు వెళ్ళి అటక మీదున్న సున్ని ఉండల బుట్ట తీసుకుని ఏదైనా బాడుగు బండిలో రేపొద్దున్నే బయలుదేరిరా. పెళ్లి ముహూర్తం రేపు రాత్రికి కదా అంటూ రామబ్రహ్మానికి బాడుగకు గాను 25 రూపాయలు ఇచ్చాడు. రామబ్రహ్మం తిరుగు ప్రయాణమై ఊరు చేరేసరికి చీకటి పడుతున్నది. వాడికి బండి బాడుగ మిగిల్చుకోవడానికి ఒక ఆలోచన వచ్చింది. తను ఇప్పుడే సున్ని ఉండల బుట్ట తీసుకుని సముద్రపు ఒడ్డుగా అడ్డదారిన వెళ్ళిపోతే తెల్లవారేసరికి అయినవరం చేరుకోవచ్చు. ఇలా అనుకుని రామబ్రహ్మం సున్ని ఉండల బుట్ట నెత్తిన పెట్టుకుని సముద్రపు ఒడ్డున ఇసుక దిబ్బ మీదుగా నడక ఆరంభించాడు. ఆ రోజు పున్నమి కావడంతో పుచ్చ పువ్వులా వెన్నెల కాస్తున్నది. ఇసుక దిబ్బలకు ఈ వైపు నురగల కక్కే సముద్రం, ఆ వైపు గాలి తాకిడికి సంగీతం పాడుతున్నట్లున్న సరుగుడు తోటలు ఉన్నాయి. రామబ్రహ్మం ఇలాంటి వాతావరణంలో ఏనాడు ఒంటరిగా ప్రయాణం చేయలేదు. వాడు బిక్కుబిక్కుమంటూ ఇటు సముద్రం కేసి అటు సరుగుడు చెట్లకేసి తల తిప్పి చూస్తూ కొంత దూరం నడిచి ఆయాసంతో ఒకచోట బుట్ట పక్కన పెట్టుకుని కూర్చున్నాడు. ఆ మరుక్షణం పెద్ద దివిటీల వెలుగుతో పాతకాలం నాటి ఒక తెరచాపల ఓడ వాడున్న చోటుకు వచ్చి ఆగింది. ఓడలోంచి విదేశీ దుస్తుల్లో ఉన్న 10 పిశాచాలు కీచు కీచు పీసు పీసు అనే ఏదో భాషలో మాట్లాడుకుంటూ ఒడ్డుకు దిగాయి. వాటి వెనుక నల్లగా తుమ్మ మొద్దులా ఉన్న పిశాచం ఒకటి చేతిలో ఉన్న బాణాకర్రను గిరగిరా తిప్పుతూ ఒడ్డుకు దూకింది. ఇది చూస్తూనే రామబ్రహ్మానికి భయంతో ఒళ్ళంతా జలధరించింది. 25 రూపాయలు మిగిల్చుకునేందుకు ప్రాణాన్ని ఫణంగా పెట్టాను. కొత్తగా కాపురానికి వచ్చిన కావేరికి అన్యాయం జరిగిపోయింది. అయినా మానవ ప్రయత్నం దేవుడి సాయం అనుకుంటూ వాడు సున్ని ఉండల బుట్ట నెత్తిన పెట్టుకుని పారిపోబోయాడు. అయితే ఇంతలో స్వదేశీ నల్ల పిశాచం పరుగున వచ్చి బాణకర్రతో వాడి దారిని అడ్డగించి, ఒరే బాబు, పారిపోకు, పరాయి దేశ పిశాచాల ముందు మనకు అవమానంగా ఉంటుంది. అవి పరాసు బుడతకీచులును. నేను స్వదేశీ పిశాచాన్ని. బతికుండగా విదేశాలకు వెళ్ళాలనే కోరిక తీరక చచ్చి ఈ పిశాచాలు ఉండే దేశంలో స్థిరపడ్డాను. నేను ఒక దుబాషిని అన్నది. ఇంతలో విదేశీ పిశాచాలు అక్కడికి వచ్చి ఏదో కీచుకీచుమంటూ స్వదేశీ పిశాచాన్ని ప్రశ్నించాయి. స్వదేశీ పిశాచం వాటి కీచుకీచు భాషలో ఏదో జవాబిచ్చింది. అప్పటికి కాస్త స్థిమితపడ్డ రామబ్రహ్మం స్వదేశీ పిశాచాన్ని ఈ కీచుకీచు పిశాచాలు అంటున్నదేమిటి అని అడిగాడు. అవి నిన్ను మనిషివా పిశాచివా అని అడుగుతున్నాయి. బతికున్న మనిషివని చెప్పాను అన్నది స్వదేశీ పిశాచం. ఇంతలో మిగిలిన పిశాచాలు ముక్కుపుటాలు ఎగరవేస్తూ స్వదేశీ పిశాచాన్ని ఏదో ప్రశ్నించాయి. స్వదేశీ పిశాచం రామబ్రహ్మంతో వాటికి ఏదో కమ్మటి వాసన వేస్తున్నదట. ఇంతకు ఈ బుట్టలో ఏమున్నది అంటూ సున్ని ఉండల మూత తెరిచింది. పిశాచాలన్నీ చుట్టూ మూగాయి. స్వదేశీ పిశాచం చొరవగా బుట్టలోంచి సున్ని ఉండలు తీసి వాటికి ఇస్తూ, ఇవి మా దేశపు పెళ్లి పిండి వంటలు, రుచి చూడండి అన్నది. విదేశీ పిశాచాలకు సున్ని ఉండల రుచి అద్భుతంగా కనిపించింది. వాటిలో బాగా ఒడ్డు పొడుగు ఉన్న పిశాచం మిగిలిన పిశాచాలను కసురుతూ బుట్టలో మిగిలి ఉన్న సున్ని ఉండలను మూట కట్టుకుని కీచుకీచుమంటూ స్వదేశీ పిశాచానికి ఏదో చెప్పింది. స్వదేశీ పిశాచం రామబ్రహ్మంతో నాయకుడు పిశాచానికి సున్ని ఉండల రుచి పరమ అద్భుతంగా ఉన్నదట. బతికున్నట్లయితే ఈ దేశానికి వచ్చి వీ తినే అదృష్టం కలిగేది కాదు అంటున్నది అన్నాడు. మహా గొప్పగా అన్నది. ఈ పరాయి దేశ పిశాచం అదృష్టం
నా దురదృష్టం కాబోతున్నది. రేపు పెళ్లి వారి సారెలోకి సున్ని ఉండలు అందించకపోతే మా వంట వాళ్ళ పెద్ద అట్లకాడ ఎర్రగా కాల్చి నా ఒళ్ళంతా వాతలు పెట్టేస్తాడు అంటూ రామబ్రహ్మం తలబాదుకోసాగాడు. స్వదేశీ పిశాచం నుంచి సంగతి తెలుసుకున్న నాయకుడి పిశాచం ఖాళీ బుట్టను తీసుకుని ఓడకేసి ఎగిరిపోయి క్షణాల మీద తిరిగి వచ్చి బుట్టను రామబ్రహ్మ ముందు పెట్టింది. బుట్ట మూత తీసి చూసిన రామబ్రహ్మానికి కళ్ళు చెదిరిపోయాయి. బుట్ట నిండుగా పచ్చగా మెరిసిపోతున్న మేలిమి బంగారు నాణాలు ఉన్నాయి. రామబ్రహ్మం వాటికేసి కళ్ళార్పకుండా చూస్తూ స్వదేశీ పిశాచంతో, ఈ విదేశీ బంగారం మన దేశంలో మారుతుందా అన్నాడు. దానికి స్వదేశీ పిశాచం పొట్ట చెక్కలయ్యేలా నవ్వి, ఒరే అమాయకుడా, బంగారానికి స్వదేశం విదేశం అంటూ హద్దులు లేవు. అవసరపడితే స్వర్గ నరకాల్లో కూడా సునాయాసంగా మార్చుకోవచ్చు అంటూ వాడి వీపు మీద గట్టిగా చరిచింది. సంగతేమిటో సరిగా అర్థం కాకపోయినా విదేశీ పిశాచాలు గట్టిగా చప్పట్లు చరిచి స్వదేశీ పిశాచంతో కీచుకీచుమన్నాయి. స్వదేశీ పిశాచం రామబ్రహ్మంతో, ఒరే బాబు, నీ పంట పండిందిరా, అంటే బంగారపు పంట అన్నమాట. ఈ దొర పిశాచాలు తిరిగి పున్నమ నాటికి ఇక్కడికే వస్తాయట. ఈసారి మరిన్ని ఉండలతో పాటు కోవా కజ్జికాయలు, జీడిపప్పు పాకం కూడా తీసుకురా అని చెప్పింది. ఆ తర్వాత కొంతసేపటికి పిశాచాలన్నీ కోలాహలంగా ఓడ ఎక్కి వచ్చిన దారిని వెళ్ళిపోయాయి. క్షణం కూడా ఆలస్యం చేయకుండా ఇంటి దారి పట్టాడు రామబ్రహ్మం. వాడు ఇల్లు చేరేసరికి నడిరాత్రి అయింది. నెత్తిన బుట్టతో తిరిగి వచ్చిన భర్తను చూసి ఏదో అనబోయిన భార్యను ముందు తలుపులు వేసి రమ్మని చెప్పి రామబ్రహ్మం నట్టింట ఒక పంచెపరిచి దాని మీద బుట్టెడు బంగారు కాసులు గుమ్మరించాడు. ఇది చూసి నోట మాట రాక గుడ్లప్పగించి చూస్తున్న భార్యతో రామబ్రహ్మం జరిగిందంతా చెప్పి, మనకు గ్రహాలు అనుకూలంగా ఉన్నట్టుంది, అందుకే మనను దేశ విదేశీ పిశాచాలు అనుగ్రహించాయి. వచ్చే పౌర్ణమికి కొత్త కొత్త మిఠాయిలు వండి ఎలాగూ సముద్ర తీరానికి వెళ్ళాలి కదా, ఆ తర్వాత ఊళ్ళో పెద్ద మిఠాయి అంగడి ప్రారంభిద్దాం. ఈ సంగతులన్నీ నువ్వు రహస్యంగా ఉంచాలి అంటూ హెచ్చరించాడు. అయితే వాడు దాచాలనుకున్న రహస్యం ఆసరికే పక్కవాటాలో ఉన్న కనకం తెలుసుకున్నది. ఈ కనకం ఊరి తూర్పు వీధిలో భర్త సింగన్నతో కలిసి మిఠాయి దుకాణం నడుపుతున్నది. రామబ్రహ్మం చీకటి పడుతూనే బయలుదేరడం, తిరిగి అర్ధరాత్రికి రావడం, ఇంట్లో దీపం వెలిగించడం, ఇదంతా ఏమిటా అన్న కుతూహలంతో ఆమె కిటికీ సందులోంచి చూసి అంతా తెలుసుకున్నది. కనకం భర్త పేరుకు సింగన్న అయినా భార్య దగ్గర పిల్లిని చూసి నేలుకలా భయపడిపోతూ ఉంటాడు. కనకం అతడికి 4 మాటల్లో సంగతి చెప్పి, ఈ రాబోయే పున్నమికి కీచుకీచు పిశాచాల దగ్గరికి బండెడు పిండి వంటలు పట్టుకుపోయి బండి నిండా బంగారు కాసులు తెచ్చుకుందాం అన్నది. అదేమంత కష్టం, అలాగే చేద్దాంలే అన్నాడు సింగన్న తలూపుతూ. కనకం కస్సుమంటూ, ఉట్టిన బుర్ర ఉపకు, ఆ సమయంలో రామబ్రహ్మం సముద్ర తీరానికి రాకూడదు, అందుకు మనం ఇలా చేయాలి అంటూ భర్త చెవిలో ఏదో రహస్యంగా చెప్పింది. భార్య చెప్పిన ప్రకారం సింగన్న పౌర్ణమి 3 రోజులు ఉందనగా పట్నం వెళ్ళి మరొక రోజు ఉందనగా తిరిగి వచ్చి రామబ్రహ్మం భార్యతో, మీ అమ్మకు బాగా జబ్బు చేసింది, పరిస్థితి కింద మీదుగా ఉంది, ఈ సంగతి నీకు చెప్పేందుకు పనివాడిని అప్పుడే పంపారే, వాడింకా కబురు అందించలేదా అని అడిగాడు. ఈ వార్త వింటూనే రామబ్రహ్మం భార్య పుట్టెడు దిగులుతో పట్నం బయలుదేరిపోయారు. కనకం తన పథకం పారినందుకు సంతోషించి ఒక బండి నిండుగా మిఠాయిలు నింపుకొని సింగన్న తోడు రాగా పున్నమి రాత్రి కీచుకీచు పిశాచాలు వచ్చే సముద్ర తీరానికి వెళ్ళింది. బాగా పొద్దుపోయాక పిశాచాల ఓడ దివిటీల వెలుగుతో తీరం చేరింది. స్వదేశీ పిశాచం బాణకర్ర సహాయంతో వంగి వంగి నడుస్తూ కనకం వాళ్ళ దగ్గరకు వచ్చి, ఆ కుర్ర కుంక ఏడి అని అడిగింది. కనకం తడుముకోకుండా ఆ కుంకగాడికి కళ్ళు నెత్తికొచ్చాయి. కీచుకీచు పిశాచాల మీద భక్తి గౌరవాలతో మేం బండెడు మిఠాయిలు తెచ్చాం అన్నది. దానికి స్వదేశీ పిశాచం చిన్నగా మూలిగి, ఇంకెక్కడ మిఠాయిలు, ఇంకెక్కడ కీచుకీచు పిశాచాలు, వాడు తెచ్చిన సున్ని ఉండలు తిని ఏనాడు అలాంటివి తినే అలవాటు లేకపోవడంతో పిశాచాలన్నీ జబ్బు పడిపోయాయి. వాళ్ళ నాయకుడు నన్ను తరిమేశాడు, నాకిక ఈ స్వదేశమే గతి అంటూ కుంటుతూ ఎగిరి దూరంగా ఉన్న సరుగుడు తోటలోకి వెళ్ళిపోయింది. ఇది చూసి సింగన్న కనకం
మన దురాశే మనల్ని చెరిపేసింది. ఉన్న డబ్బు చాలక అప్పు కూడా చేసి బండెడు మిఠాయిలు తయారు చేశాం అన్నాడు 2 చేతులతో తల బాదుకుంటూ. జరిగిన దానికి ఒక క్షణం నివ్వెరపోయి, ఇక వదులు, ఇప్పట్లో మనం ఊరు ముఖం చూడలేం, మా పుట్టింటికి పోయి కొన్నాళ్ళు అక్కడే ఉందాం అంటూ మిఠాయిలున్న బండికేసి బయలుదేరింది. సింగన్న తల వంచుకొని భార్య వెనకనే నడిచాడు.